సెల్లార్ కోసం గుంత తవ్వుతుండగా కూలిన అపార్ట్మెంట్ ప్రహరీ గోడ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో మాధాపూర్ ఘటన మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి భరత్పురి కాలనీలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనం నిర్మాణం కోసం సెల్లార్ తవ్వకాలు చేపట్టాడు ఓ బిల్డర్. సెల్లార్ తవ్వుతుండగా పక్కనే ఉన్న 7 హిల్స్ అపార్ట్మెంట్ ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలోనే మాదాపూర్ సంఘటన మరవక ముందే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఘటన జరగడం గమనార్హం. అన్న, నా పేరు ప్రభాకర్ రెడ్డి. ఈ పిఎంసిలో ఇది ఒకటే సంఘటన కాదు. మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ మాదాపూర్లో సంఘటన జరిగింది. ఏడో ఉన్న సంఘటన గురించి మనం మాట్లాడుకు 60 గదాల కట్టిరని రోడ్డు పక్కల ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాము. దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఓ రోడ్లో ఇల్లు కట్టినా పట్టించుకోరు, ఏడేది కట్టించుకో వాళ్ళకి పైసలు ఇవ్వండి. ఇలాంటి ఏమైనా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇలాంటి దానికి ఎవరు బాధ్యుడు? ఇప్పుడు గోడ కూలిది, దాని కింద ఎవరు లేరు, రోడ్డు సరిపోయింది. ఎవరు ఉంటే దానికి ఎవరు పట్టించుకున్న నాదులు లేడా? పిఎంసీలో అధికారులు ఉన్నారు. ఈ మేయర్ వచ్చినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఈ కమిషనర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే పోయి చూసుకున్న నాదులు లేడు. టీపీఓ ఉందంటే ఆమె దేనికోసం ఉందో తెలియదు. ఓన్లీ వస్తువుల కోసమే టీపీఓ ఉంది. నిన్న మొన్న మేము వేరే ఒక చిన్న 40 గదాల దానికోసం పని అయితే 40-50 వేలు డిమాండ్ చేసింది. ఇవాళ కూలిపోతుందంటే దానికి ఎంత డిమాండ్?